చెప్పాలి అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు లేరు అనే బాధ ఒకవైపు అయితే, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే చాలామంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు, కానీ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా చెప్పాలి అంటే ఆ రోజుల్లో రైతులు చాలా ఇబ్బంది పడి 9 ఏళ్ల టీడీపీ ప్రభుత్వాన్ని అంటే ఎదుర్కోవాలి అంటే అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డారు. ఆ రోజు రైతులు పడుతున్న కష్టాలు, ఒకవైపు వర్షాలు లేవు, ఒకవైపు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి దాని ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు నిజంగా ప్రజా సంక్షేమాన్ని, పేద ప్రజల అభ్యున్నతిని కోరుకున్న వ్యక్తి. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పిల్లలు అంటే మనం అప్పటి వరకు మన పిల్లలు ఇంటర్ 10th క్లాస్ వరకే చదివించేవాళ్ళం. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిగ్రీలు చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిన వారు, ఇంజనీరింగ్, డాక్టర్స్, ఇట్లా ప్రతి రంగంలో అభివృద్ధి చెందారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుండి రాజశేఖర రెడ్డి గారు వెసులుబాటు ఇవ్వడం జరిగింది, కల్పించారు. చదువుకునే ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని. దీంతో పాటు రాజశేఖర రెడ్డి గారు ఎంత మహోన్నతమైన వ్యక్తి, మనసున్న ముఖ్యమంత్రి అంటే ఆయన ప్రతి పేదవాళ్ళ గుండె చప్పుడు తెలుసుకున్నారు. దాంట్లో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. నిజంగా ఆ రోజుల్లో హార్ట్ అటాక్ వస్తే ఆ కుటుంబం పెద్దని కోల్పోతే ఆ కుటుంబం రోడ్డును పడాలి, అట్లాంటి సిచ్యువేషన్ని మనం ఖచ్చితంగా ఎదిరించాలి అన్న ఉద్దేశంతో ఎంతోమంది హార్ట్ పేషెంట్లకి ఫ్రీగానే హార్ట్ ఆపరేషన్స్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ద్వారా లబ్ధి పొంది ఆ కుటుంబాలు నిలబడ్డాయి. అది దేశం మొత్తం గర్వించదగ్గ విషయం. అంటే దేశం మొత్తం రాజశేఖర రెడ్డి గారి వైపు చూస్తుంది. ఇంకొక వైపు రైతులు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఎలక్షన్స్లో ఆయన హామీ ఇచ్చారు. మాట తప్పడు, మడం తిప్పడు అనడానికి అదొకటి నిదర్శనం. నిజంగా ఉచిత విద్యుత్ చేతల్లో అవ్వదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆయన ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నానని చెప్పి సంతకం పెట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రజా సంక్షేమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అందరి మనల్లో పొందిన వ్యక్తి, దేశ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడతో ఆగిపోతున్నాయి, ఇంకెవరు మా పక్షాన లేరు అని చెప్పి ఆయన చనిపోయినప్పుడు వేలాది మంది, ఎంతో అంటే లక్షలాది మంది ఎంతో నిరాశలోకి వెళ్ళిపోయారు. అట్లాంటి టైంలో వచ్చాడు జగనన్న. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన కంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడిగేస్తే ఈయన ఇంకా 2 అడుగులు వేసి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది అందించారు. నిజంగా మనసున్న వ్యక్తులు అంటే, మాట తప్పని వ్యక్తులు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే దక్కుతుంది, అది జగనన్నకే దక్కుతుంది. మనం అందరూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా మళ్ళీ మన పార్టీని బలోపేతం చేసుకుంటూ జగనన్న గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఆయన గెలుపు కోసం మనం అందరూ పనిచేద్దాం. ఇక్కడ రాము అని గెలిపించుకుంటేనే అక్కడ జగనన్న సీఎం అవుతారు. ఆ దిశగా మనం అందరం పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ